హలో హలో. ఏం చేస్తున్నావే? ఏం లేదు, ఇంట్లోనే ఉన్నా. అబ్బా ఒకసారి రావచ్చు కానీ. ఇంకా నయ్యి అమ్మ ముసలి చూస్తే ఇంకేమన్నా ఉందా? పోనీ నేనే ఇంటికి రావాలా? వద్దయ్యా, ఎక్కడున్నావు అక్కడనే ఉండు. అబ్బా ప్లీజ్ బాగా గుర్తొస్తాను ప్లీజ్. సరే తిమర్రా, మరి తొందరగా పోవాలి. ఏ తప్పకుండా, థ్యాంక్ యూ. అగో గిన్నెరగా ఇక్కడ ఏం చెప్తాను నరిగా ఏతనవురా? ఆగే మళ్ళీ తగిడత్తుండు. సరేనా? ఏం లేదురా, అట్టేనే కూర్చున్నా. ఏం సంగతి? ఏమైంది నాది కొత్తగా ఉండాలరా, ఎప్పుడు ఫోన్ మాట్లాడు, గోడల కూర్చోడు, తినుడు, పండుగ గిదేనారా? మాటలు ఉండాలరా, రొటీన్ ఉండాలి, నా లెక్క ఉండాలి. కొత్తగా ఉండాలరా? కొత్తగా ఉండాలిరా. ఏందిరా లైఫ్? ఈయనకి కొత్తదనం కావాలట. ఆ ముసల్దానికి తలగా పెడతా, మా పిల్లతో ఎంజాయ్ చేస్తా. సరే, నీకు కొత్తదనం అంటే ఏంటో చూపెడతా. నాకే చూపెడతావా? రారా, నీకు వేరే మొత్తం కొత్తదనం అవునా? రవి అంటే వేరే ఉంటదిరా మొత్తం. అరే పావు కిలో పానపరం నోట్లు వేసుకొని పస నవ్వులు ఉంచితే పాకరోడ నా పండ్లు పక్క నవ్వాలరా. పావు కిలో పాన్ పరాకు నోట్లో పడుతుందా? ఈడికెళ్ళి వచ్చినవరా ఎరుమొక్కపోడా? అరే నోటికి అదే మాట్లాడరా ఈ రవి అని పని. ఎక్కడ ఆగుతలేవేంద్రా? ఏరిక పొంగ గీరికపోయిన ముఖం కూడా. అరే ఈ ఆవిడ ఉండేదిరా, ఈ సప్పట్ లైఫ్ లీడ్ చేసేది ఏమిదిరా? సాతగానోడు సౌరాలు అమ్ముకున్నట్టు. సరేరా, మా పిల్లింటికి పోదాం. అలా షెల్లు ఉంది, నీకు సెడి చేస్తా, సూపర్ ఉంటదిరా. ఇదిరా రవ్యం కావాల్సింది ఇదిరా. కానీ ఆ ముసల్ది ఇంట్లోనే చత్తదిరా, ఎట్లా? ఏ పారా, అసలే కరువులు ఉన్నరా. అవసరం అయితే దాని కూడా ఇచ్చిపెట్టలేదురా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా గురించి తెలియదారా నీకు? రవిగాడు వేరేరా. ముసల్ది మూలకున్న ములిగట్ట బట్టి కొడితే ఒరుకుంటా రావాలి, అప్పుడు కానీ జామంట. దా బిడ్డ దా. కాలేజీ కానీ కాళ్ళు అయితే నడుచుకుంటూ పోతున్నాయి. అవి కాలేజీకి పోతానేయో ఇంకెటు పోతానేయో నాకైతే ఎరకలేదమ్మా. ఎప్పుడు నా మీద పడి ఎడతారేందే? ఎగురుదామంటేనేమో రెక్కలుండే, రెక్కలు ఉన్నప్పుడేమో ఎగరనియ్యరు. నీ అబ్బా ఇప్పుడు ఏం ఏర్పడదమ్మా. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే గాని అసలు కథ బయటికి రాదు. నీ నోట్ల నోరు పెట్టే కంటే కొలిమిల తల పెట్టింది నయమే. నేను లోపలికి పోతా, మా పిల్లని సెట్ చేస్తా, వాళ్ళ చెల్లెని నీకు సెట్ చేస్తా. నువ్వు ఈయనే ఉండు, ఓకేనా? ఓకేరా, నీకెందుకు? రవిగాడు ఉన్నాడుగా, నీకోసం నా ప్రాణం ఇస్తా. గావరాల కానీ నిన్నెవరు కానీ గావరాలు నీ అబ్బా ఈ ముసలి దాంతో ఎప్పుడు ఏదో ఒక లొల్లి, ఎప్పుడు ప్రశాంతంగా ఉండని. ఏ మేఘా, ఆగో ఎటో ఎగవసుకుంటూ చెప్తానవేమే. ఇంకా బాత్రూమ్ అన్న గడుపు అంత కాకు పెట్టి పాడైంది, జారి పడతా. కాల పోరాలకు సురువు తెలియదు, శుభ్రం తెలియదు.
తోలు ఒకటి ఎర్రగా ఉంటే అయిపోయాయి. మా ముసలి చూస్తే సంపి బొంద పెడుతుంది. నువ్వు నడుపురా ఇక్కడ నుంచి. నువ్వు ఇక్కడ నుంచి పోలేదనుకో ఆమె తొట్టే పిచ్చిదానా ఎందుకని నొట్టేసుకుంటావు? నువ్వు నడుపురా ఇక్కడ నుంచి. ఏ చల్ పోతానా పో. నీ ఆ పీకు నడుపు తొందరగా. నువ్వు మళ్ళా దొరికినప్పుడు నీ సంగతి చెప్తావు. ఊరిని అవ్వ ఇటు బాత్రూమ్కి వెళ్తాడు కదా. అమ్మమ్మ దా బాత్రూమ్ క్లీన్ చేసిన పోతూ. అరే ముసలి పోతానుగా. ఆగో బాత్రూమ్ కనిపోతాను ఇక్కడ చూస్తాను. ఎవడిరా పాడతావు? ఊరిని అక్క ఈ ముసలి చూసిందిగా ఇది అత్త నన్ను ఎక్కేతురా. ఓ నరిగా రారా చెప్పరారా ముసలి వచ్చిందిరా. ఓ నరిగా ఎవడిరా అట్లుండు చెప్పరారా ఇది అత్తంగా ముసలి అత్తంగా నరిగా. ఓ నరిగా నిల్చావా? ఓ నరిగా బాబా నరిగా ఓ నరిగా ఓ నరిగా ఓ నరిగా. మేఘా ఓ మేఘా మేఘా ఏంటిదే ముసల్దానా? ఎవడాడ వచ్చినోడు? ఎవడో లోపల ఉన్నాడు అంటాను. రారమ్మని పిలుస్తాను. ఆడు ఎవడే? వాడెవడో నాకేం తెలుసా? ఇంట్లో వాళ్ళు ఉన్నారే, నేను నువ్వు ఇద్దరమే ఉంటుంది. ఆడెవడో నీ కోసమే వచ్చినట్టున్నాడు నన్ను అంటాను. ఏంది నా కోసం వచ్చిండా? మా నీ కోసమే. నా ముసలోళ్ళు లేకుండా నేను పరాయందుకు గిట్లా మూతన తిప్పి చూడలేదు కాదే. ఏమన్నా గంత మాట అనబడుతుంది. నీ నాలుకన కలుగుందా నీ దౌడల దగ్గర? మరి ఆడెవడో నాకేం తెలుసు? నీ కోసం వచ్చిన నన్ను అంటావా? ఏమో ఎవరి కోసం వచ్చిండో ఏమో నచ్చుడు ఆగులో నాకు బాత్రూమ్ వచ్చినట్టు అవుతుంది. నా కడుపు గలగలని పాడైతాను గంగలో పోయి. ఏమరాగా మళ్ళక్క మనవరాలతో బాగా తిరుగుతానమాట గారా? ఏగా రవి గారు పరిచయం చేస్తే దాంతో మాట్లాడాల్సి వచ్చింది. నాకేం తెలిసే కాదు నన్ను అంటావు. అరే చెప్తే ఇంటన్నా కదా అని చేపకు షెర్ల దానం పోసినట్టు నా దగ్గర చెప్పకు. చేప పొట్టు రాకినట్టు రాకతో ఏమనుకుంటానవు? ఇగో గిట్ల తిడతావా అని అద్దురా రవి అని అన్నా. ఏ మీ అక్కతోనేమవుతుంది? మా అన్న ఇద్దా కాలు కింద దుమ్మ అయిద్దా అని అన్నాడే అనుకుంటూ రోజు నన్ను తీసుకుపోతాను. నేనేం చేయాలి? ఆడైతే ఇట్రా అని మన్నేందో కాలు కింద దుమ్మేందో అని చూపెడతా. అయ్యా ఆ ముసలాన్ని పొట్టు పొట్టు కొట్టింది. నువ్వు ఎట్లా నన్ను ఇచ్చిపెట్టి నిన్ను కొట్టనా కోసి కారం పెట్టనా? నువ్వే నా తమ్ముని ఏడగొడతావా రా? ఏమైనా నన్ను కొడతావు? ఇడురా ఇడు. ఈ చీపురు పెట్టాను ముఖం అంతా చూస్తే కాలు కింద దుమ్మ అనేది ఏర్పడుతుంది. ఉత్తైన గాలికి ఎండ మాట్లాడాలి అన్ని పట్టించుకుంటావా? అంటే అడిప్పుడు నన్ను ఏమనలేదా రా? నేనేమక్క దొంగ బర్రె దొరికితే కొట్టినాడు. అబ్బా పరిస్థితులు ఎలా పక్కబట్టేసి శాస్త్రి గారు. అబ్బా ఎందుకే ఉత్తా గంతగానం కొట్టావని? నీ తలకాయ ఉందారా? పిస మాటలు ఎందుకు చెప్తావు? అయిందా? బాగైందా? ఇంట్లో నాడు నువ్వు. నేను మదనమ్మ దగ్గరకు పోయాను. నా కైకిలు పిలిచిన మరోసారి గుర్తు చేసేస్తా. మా తిత్తులు పెట్టా మందిని పిలుస్తానే వెళ్ళినా కానీ వాళ్ళని ఉన్నారో లేరో ఇళ్ళల్లో. ఇంక మాది నాకు ఉన్నదో. మదనక్కకి కొత్త కొత్త బంగ్లాలు కడతాను. కొడుకున్నా ఒకరు కాదు. మదనక్క ఓ మదనక్క పత్తిత్తులు పెట్ట అత్తావా? రాదు. శివంట వెళ్తే రాదు అని వెనకకెళ్ళి వెళ్ళినావు. ఎందుకు రాదు? రాదు. ఆగో దీని ఇచ్చంతరం చూడరు. మొగని కాడ వేసినట్టే అయ్యబట్టే రాదు. పొగ పెట్టిన ఊదు అని. ఏంటిది ఎక్కతక్క మాట్లాడుతున్నావు? ఎండిపోయిన కట్టకున్న తోడక ముఖం వేసుకొని ఏందో ఏమో నరగబట్ట నల్లతమ్మ చెట్టు నాగలైనట్టు ఏమో నాకు మొగని అవుతాన్నావు. ఏమో శివాంటి ఇత్తులు పెట్టేస్తావా అని పిలుస్తానికి నేనత్తే అన్ని బిత్రి మాటలు మాట్లాడబడితివి. అగో నీకెవరు దొరకలేదా అని మరి? నేను పనికి పిలిచిన వాళ్ళ ఇంటికే పోయి పనికి వస్తారని పైసలు ఇస్తానవాట. బుడ్డిపోయిన టమాటా బుడతల పడ్డ ముఖం వేసుకొని విరవడానికి వచ్చినావు. ఏందేమో
ఊకున్న కొద్ది ఊరంతా నాదే అన్నట్టు మాట్లాడబడితివి. నువ్వు బాగానే కమ్మగా ఉన్నావే. ఏమో బుడ్డిపోయిన టమాటా బురదల పడ్డ టమాటా అనుకుంటా నీకేస్తా అనుకుంటాను మాటలు. బాగానే మాటలు నేర్చినవు తీ. ఏ ముసలానా ఏకతక్క మాట్లాడితే తాటక్కమ్మలలో తలకాయ పెట్టి గమరిస్తా ఏమనుకుంటావు? నా గోసపాడుగా ఇంటి ముంగట గంగెద్దురు అంకేసినట్టే ఏవట్లే. పెడుసు మాటలు మాట్లాడితే పల్లె అందుకొని చంపుతా ఏమనుకుంటావు? మాటలు మంచిగా మాట్లాడు. ఎందుర్రా ఎండిపోయిన చెట్టుకు నీళ్ళు పోసి పాల కోసం పాటలాడినట్టు నా ఇంటి ముడకచ్చిలోళ్ళు పెట్టుకుంటారు. అంటే అది ఓ అమ్మ నిన్నే చెప్తే కానీ పత్తితులు పెట్టరమ్మని ఏమో మళ్ళా పాలు గీలు అని కొట్లాడుతున్నావు అంటావు. నీ ఇంటికి నేనే వచ్చింది నేను కాదు ఇది. అవునే మధును అంటే నేను ఇప్పుడు ఎండిపోయిన చెట్టునా? నువ్వు బాగానే ఎగురు పెట్టిన చెట్టువా? నువ్వు బాగానే ఎగురు పెట్టిన చెట్టువా? ఏమో ఇత్తులు పెట్టేస్తావా అని పిలుస్తానికి వచ్చినందుకు ఏమో ఎండిపోయిన చెట్టు అని మాట్లాడబడితేవేమే. అబ్బో బాగానే నేసినవే మాటలు. నేనేమో అనుకున్నా గాని లేకపోతే ఏందే నేను ఇంటికాడనే లేకపోతే ఓ ఓ అని ఆడలన్నీ నవ్వేటట్టు వరుతారు. అయిందా బాగైందా తలుపులు తీసే ఉండే ఇంట్లోనే ఉన్నాం అనుకున్నాం కదనే. జామకాయకు జామత్తనట జారి కింద పడ్డదట. నీ కథ గట్లుంది. పోని పాపం ముసలానికి ఉప్పుకో పప్పుకో పని చేస్తే అని కాయకి వెళ్తే పనులు కొరకుండా మాట్లాడుతున్నావేందే ముసలానా? నువ్వెంత నీ పని ఎంతనే? నన్ను ఇలా పింఛనంత కాదు నడువు ఇన్ని నుంచి ఓ. ఇక నడవకుంటే నడవరని నల్లికుట్ల దాని దగ్గర ఉంటానా నేను? మంచి పని చేసినావు మదనక్క. మంచిగా పెట్టినావు మదనక్క గడ్డి. లేకపోతే ఏందే ఆడవినేమన్నా తాగుతాందా? సరే కానీ మనకైతే పనికిరా. చెప్పని తయారుగా నేను పోతాను. రవిగాడు చేయబట్టి మా ముసల్దానికి మొత్తం తెలిసిపోయేది. అయినా గాన్ని ఎందుకు తీసుకొస్తాను ఊకే? ఓ పిచ్చిదానా వాడు మన ఎంబడి ఉంటేనే మేము ముసలానికి దొరకకుండా ఉంటేనే. అవి గట్లనే ఏమన్నా ఇబ్బంది వచ్చింది అనుకో ఆడు దొరుకుతాడు, నేను ఉరుకుతా. తర్వాత ఏమన్నా ఉంటే ఆడక్కడ నోరిప్పకుండా వేయడానికి నువ్వు ఉన్నావు కానీ నాకేం బాధలే నువ్వు. సరే కానీ ఏమున్నావే ముద్దుగా మెత్తగా పరుపులాగా. ఏ బక్కోడా అయితేరా దుడ్డకు ఇంత గడ్డ అన్నయ్యారు. ఇంట్లో బండెడు మంది ఉన్నట్టే కానీ సందడి గడ్డ అయ్యారు. లోటెడు పాలు తాగమంటే తాగుతారు కానీ గడ్డ ఇవ్వంటే అయ్యారు. ముసలా ఎటు పోతానవే? పెయ్యంత ముల పెడతాందా అని గడ్డ పొరదామని పోతాన్నా. ఏ ఆపే నీ జోకులు. ఇప్పుడు దుడ్డ గడ్డి రంగుతున్నావా? నీకెందుకే శ్రమ? నేసేత దుడ్డ గడ్డి మాయసతి మార్పుముఖం పెట్టుకొని. ఏ ఆగు నువ్వు ఇంట్లో వర్షం పడుతుంది. అరే ఏంద్రా ఇది? నీ మంచి బోకలు ఉంటాక వచ్చినవిందా పోన్నాడు. అరే వీళ్ళింటికి వస్తే వీళ్ళ ముసలి కొట్టిపించినావు, మీ ఇంటికి వస్తే మీ అక్కతో కొట్టిపించినావు. ఇప్పుడు మా అమ్మతో కొట్టిపిస్తావారా? మీరు ఊర్రా ఏమైందిరా రవి గడ్డి వీకు అంటే గులుగుతాన్నావు నేను రా నాడికి. ఆగే పీక్తా అన్న గడ్డి. అరే పోన్రా దండం పెడతా పోన్రా. ప్లీజ్ ఆగురా కోసేపు. పోన్రా ముసలి మంచిది ఆదురా. రే పోన్రా మీరు పోన్రా. అయ్యో నువ్వు కొని పోవాడుతుంది. పోతారు ఎన్నడు గుంజనని దుడ్డ గడ్డి గుంజుతావు. నాకు అనుమానం వచ్చింది అందుకే. అవురా గడ్డి కూర్చోలేదు కాళ్ళ నువ్వు ఏమైనా సంస్కారిక చేస్తాను. అవురా నువ్వు ఇదే పది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొన్నం ప్రొడక్షన్. చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటది గట్టి కొట్టుర్రి.